నేను అస్తమాను జేడ్ ఫోన్ చేస్తూ ఉంటాను. మీకు తెలిసిందే కదా! ఆ కటింగ్స్‌ని ప్రాపగేట్ చేయడం కోసం పాట్స్ అయితే ఆర్డర్ చేశానండి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. కొత్త పాట్స్ వచ్చేసాయి. వీటిలో మనము ఆ స్టెమ్స్‌ని ప్రాపగేట్ చేసుకుంటూ, అసలు జేడ్ ప్లాంట్‌ని ప్రాపగేట్ చేసిన దగ్గర నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎట్లా పెంచితే మన బ్యూటిఫుల్ గార్డెన్‌లో ఈటిని అరేంజ్ చేసుకోవడం వల్ల వాటి అందం ఎన్హాన్స్ అవుతుందో ఈరోజు మనం చూద్దాం. ఓకేనా? ఈ చిన్న జేడ్ కటింగ్స్ ఫ్యూచర్‌లో మన టెర్రస్ గార్డెన్‌ని చాలా బ్యూటిఫుల్‌గా మార్చేస్తాయండి. ఈ వీడియోలో వాటిని ఎలా ప్రాపగేట్ చేసి అరేంజ్ చేశానో మీకు కంప్లీట్‌గా చూపిస్తాను. ఓకేనా? రండి చూద్దాం. ఫస్ట్ అయితే చూసారు కదా! వాటికి హోల్స్ కంపల్సరీ పెడతాను. అండ్ రాయి కంపల్సరీ పెడతానండి. అండ్ నేను నా ఓన్‌గా జేడ్ ప్లాంట్ సాయిల్‌ని మిక్స్ చేసుకుంటాను. దాన్ని మాత్రం ఫుల్‌గా ఫిల్ చేసేసాను. చూసారు కదా! మీకు జేడ్ ప్లాంట్ సాయిల్ ఎట్లా వాడాలి? ఎలా మిక్స్ చేసుకోవాలని డౌట్ ఉంటే కనుక మన ఛానల్‌లో ఒక చిన్న షార్ట్ ఉందండి. లాంగ్ అయితే చూడరని చెప్పి షార్ట్ వీడియో పెట్టాను. ఒకసారి దాన్ని చూసి ఫాలో అయ్యి మీరు కూడా సాయిల్ మిక్స్ చేసేసుకోండి. అయితే ఈ పెద్ద ప్లాంట్ ఉంది కదా! దీన్ని నేను ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తూనే ఉంటాను. ఎందుకనంటే జేడ్ ప్లాంట్‌ని ప్రూన్ చేస్తే బాగా పెరుగుతుంది. సో, వీటిని పడేయడం ఎందుకని చెప్పి నేనెప్పుడు ప్రాపగేట్ చేస్తూ ఉంటాం కదా! సో, ఓన్లీ ప్రాపగేషన్ చూపించే కంటే కూడా ప్రాపగేషన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కేర్, మనం ప్రాపగేట్ చేసిన తర్వాత ఎట్లాంటి కేర్ తీసుకుంటే అది ఫుల్ ప్లాంట్ అవుతుంది చెప్దామని చెప్పేసి ఈ ప్రాసెస్ చేస్తూ వీడియో చేశాననమాట. సో, మీరు హెల్తీగా ఉన్న స్టెమ్స్‌ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటారా? మామూలుగా సెలెక్ట్ చేసుకున్నా కూడా పర్లేదు. కానీ మీకు రిజల్ట్ ఫాస్ట్‌గా కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే హెల్తీ స్టెమ్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఇది లాస్ట్ బ్యాచ్ అండి. బిఫోర్ బ్యాచ్ ఒకసారి మీకు పెట్టాను గదా! గుర్తుందా? ఇవి అన్నీ రకరకాల పాట్స్‌లో ఉన్నాయి గదా! ఇప్పుడు కూడా ఏంటంటే సేమ్ నేను ఇట్లాగే ఒకటే లాంటి పాట్స్‌లో చేద్దామని జెప్పేసి స్టార్ట్ చేశా అనమాట. సో, ప్రూన్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే కొంచెం లేతగా ఉన్న కొమ్మలన్నిటిని పక్కన పెట్టి, ఇట్లా ముదురుగా ఉన్న కొమ్మలు అంటే చూడండి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి చూసారా? ఇట్లాంటి కొమ్మల్ని సెపరేట్‌గా పెట్టుకోండి. ఎందుకంటే ఇవి పెరగడానికి, బ్రతకడానికి ఛాన్స్ 100% ఉంటుందనమాట. సో, అందుకని నేను ప్రూన్ చేసిన తర్వాత ఖచ్చితంగా హార్డ్‌గా ఉన్న కొమ్మల్ని, ముదురుగా ఉన్న కొమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాననమాట. మీకలా పెద్ద పెద్ద కొమ్మలు ఇష్టం లేదనుకుంటే ఫస్టే ప్రూన్ చేసేసుకోండి. ప్రూన్ అంటే వీటిని మొత్తం కట్ చేసేసేయండి. మిలిటరీ కటింగ్ ఏసినట్టు ఏసేసినా పర్లేదు. మధ్యలో ఉండే హార్డ్‌గా ఉండే పార్ట్ మాత్రం ఉంటే చాలు. వాటిని మాత్రం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అయితే ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, ఈ కటింగ్స్ చేసుకున్న తర్వాత అట్‌లీస్ట్ ఒక్క డే అయినా దాన్ని డ్రై అవ్వనివ్వండి. కొంతమంది కటింగ్స్ ఇట్లా కట్ చేస్తారు. వెంటనే సాయిల్‌లో పెట్టేస్తారు. అస్సలు అట్లా పెట్టొద్దండి. అంటే ఒక్కొక్కసారి బ్రతుకుతాయి. మన లక్ అనమాట. బట్ వాటిని డ్రై అవ్వనివ్వండి. డ్రై అయితే ఏంటంటే మంచిగా పెరుగుతాయన్నమాట. గ్రో అవ్వడానికి అంటే సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువుంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, వీటిని మనము ప్లాంట్ చేసేటప్పుడు నేను చూసారా డ్రై సాయిల్ వేసుకుని ఇందాక మీకు ఇట్లా పోర్ చేశాను అందుకే. పోర్ చేస్తూ చూపించింది ఏంటంటే, సాయిల్‌ని మరీ డ్రై చేసేయద్దు. ఫస్ట్ అట్లా సాయిల్ డ్రైగా ఉన్నదాన్ని పోసుకోండి. తర్వాత కొంచెమే వెట్ చేయాలి. నేను మీకు వేసి కూడా చూపించాను ఫస్ట్‌లో అంటే ఇది లాస్ట్ బ్యాచ్ అండి. మధ్య మధ్యలో మళ్ళీ లాస్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు వాటి కోసం మాట్లాడుతున్నాను. చూసారా అప్పుడు వేసినవి ఇప్పుడు ఎంత హెల్తీగా అయిపోయాయో. ఇప్పుడు మనం వేసేవి కూడా నేను మీకు 3 మంత్స్ తర్వాత చూపిస్తాను ఎంత హెల్తీగా అవుతాయో చూదురు గాని. సో, వీటి నుంచి కూడా కొన్ని కొమ్మలైతే కట్ చేశాను. వీటిని ఏం చేస్తున్నానంటే నేను డ్రై చేస్తాను ఖచ్చితంగా. వీటిని కొంచెం మాత్రమే వెట్టగా చేశానన్నమాట. చూడండి నా మట్టి సాగీగా లేదు. కొంచెం చెమ చేశాను అంతే. సో, వాటిలో మీరు కావాలంటే ఒక్కొక్కటి గుచ్చండి. నేను మ్యాక్స్ ఒక్కొక్కటే గుచ్చేదాన్ని. కాకపోతే ఏమవుతుందంటే మీకు ఎక్కువ బుషీగా కావాలి అంటే కనుక 2, 3 కొమ్మలు కలిపి నాటుకోవడం గానీ, ముదురు కొమ్మని గానీ నాటేసేయండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, మీరు ప్లాంటింగ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే అసలు వాటర్ ఇవ్వద్దు. ఆ మర్నాడు కొంచెం వాటర్ ఇవ్వండి. లైట్‌గా వాటర్ ఇవ్వండి. ఓకేనా? అండ్ టిప్ నంబర్ 4 ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, మరీ సన్‌లైట్‌లో పెట్టొద్దండి. డైరెక్ట్ సన్‌లైట్‌లో పెడితే ఏమవుతుందంటే తట్టుకోలేకపోతాయి. అవి ముదురు కొమ్మలు కానీ మనం ఇప్పుడే కదా మట్టిలో పెట్టాము. సో, సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎండలో పెట్టొద్దు. కొంచెం అలా అని నీడలో కూడా పెట్టేయద్దు. బ్రైట్ లైట్ ఉన్న దగ్గర పెట్టండి. ఈసారి నేను ఈ బ్యాచ్‌నేంటంటే చాలామంది నాకు సేల్ చేస్తారా? నాకు కావాలి, నాకు ఇస్తారా? ఇట్లా అడుగుతున్నారనమాట. సో, అందుకనే మొత్తం ప్లాంట్స్ అన్నీ గూడా ఒకేలాంటి పాట్స్‌లో గూడా వేశాను. ఎవరైనా కావాలి అంటే గనుక సేల్ చేయడం కోసం. మిగతా ఇంతకు ముందు బ్యాచ్ అయితే మాత్రం అవి నా కోసమే జేసుకున్నానండి. నేను జేడ్ ప్లాంట్ డిజైన్స్ చేయడానికి, టాపరీస్ చేయడానికి వాటి కోసం చేసుకున్నవి. చూసారా ఎట్లా చిన్న చిన్న కొమ్మలే నాటాను కదా! మీరు గుర్తుపెట్టుకుంటే నేను మళ్ళీ నెక్స్ట్ అప్డేట్‌లో మీకు చూపిస్తాను. మంచిగా పెరుగుతాయనమాట. సో, వీటన్నిటిని నా టెర్రస్ పైన స్టాండ్‌లోనే పెట్టాను. కానీ అక్కడేంటంటే ఎండ ఎక్కువ తగలదనమాట. ఇది పాత బ్యాచ్. గ్రీన్ కలర్‌లో ఉన్నవన్నీ కొత్త బ్యాచ్ అనమాట. పాత బ్యాచ్‌లని చూసి ఎట్లా పెరిగిపోయాయో ఇదైతే అసలు ఇంకా మహావృక్షం అయిపోయింది.
సో, వీటిని మనం జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఎక్కువ వాటరింగ్ ఇవ్వకుండా, ఎక్కువ సన్‌లైట్‌లో పెట్టేయకుండా, అలా అని లైటింగ్ లేకుండా చేసేయకుండా చూసుకుంటే చాలా బాగా బ్రతుకుతాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను రిప్లై చేస్తాను.